గైస్ మనం అయితే మొత్తం మనీ అంతా పట్టుకుని రూమ్ లో నుంచి అయితే మెడికల్ సెంటర్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ వాటర్ ఎక్కువ తాగండి, మీరు కూడా నీళ్ళు కూడా తాగండి. మనకి మెడికల్ వచ్చి వెళ్ళి సెంటర్ మెడికల్ సెంటర్ కి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. కాల్ చేసి చెప్తాను అన్నారు, చూద్దాం ఈవినింగ్ ఏ టైంకి వస్తే. మెడికల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మన లోన్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఫిల్అప్ చేసుకుని మనం పిలిచారు, వెళ్ళాం. 7,500 అయితే వాళ్ళు కట్టాను అనమాట. స్లాట్కి వచ్చి 1,500 అయితే కట్టాను. అన్ని ఫిల్అప్ అయిపోయిన తర్వాత ఇల్లు ఫస్ట్ హైట్ చెక్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ మన హైట్ వెయిట్ చెక్ చేశారు. తర్వాత మళ్ళీ బ్లడ్ కూడా చెక్ చేశారు. తర్వాత మన యూరిన్ చెక్ చేశారు. నెక్స్ట్ ఇంకా వితౌట్ డ్రెస్ చెకింగ్ అయితే చేశారు, అయిపోయింది. అండ్ డీటెయిల్స్ వచ్చి మనకి పాస్ అయ్యామా లేదా అన్నది మనకి ఈ రోజు ఈవినింగ్ అయితే తెలుస్తుంది, లేదంటే రేపు మార్నింగ్ అయితే కాల్ చేసి చెప్తాను అన్నారు. ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ అంతే గైస్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే రైస్ తినేసాను, చిల్తో. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాను. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, రూమ్ కి ఇచ్చేసి మనం రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతాం. అండ్ లాగిన్ ఉంది మాత్రం పక్కాగా కామెంట్ చేయాలి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి, అర్థమవుతుందా? కరెక్ట్ గా మార్నింగ్ ఇక్కడ 8 గంటలకల్లా ఉండేలా చూసుకోండి. చెన్నైకి వచ్చేటప్పుడు అయితే మీ ఇంటికాడ నుంచి ఎంత దూరం ఎంత జర్నీ పడుతుందో చూసుకోండి. అలాగైతే మీరు రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకో పాస్ మీరు ఎక్కువగానే పట్టిరండి, 50,000 పెట్టిరండి, లేదంటే మాత్రం సఫర్ అయిపోతారు. అది చూసుకోండి. ఏజెంట్ కి సంబంధం ఉండదు ఇక్కడ, ఎందుకంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఏజెంట్ చూసుకుంటారని చెప్పేసి క్యాష్ తక్కువ తెచ్చుకున్నారు. చూసుకోండి. రైల్వే స్టేషన్ కూడా అప్పుడే నడుచుకుంటారు మాత్రం. మెడికల్ కి అయ్యి వచ్చి మొత్తం టోటల్ గా 15,000 అయిపోయింది. కరెక్ట్గా 15,000 అయితే అయింది. మొత్తం ఒక 1,000 అంత మిగిలింది అంతే. రూమ్ అది తీసుకున్నాం, నెక్స్ట్ ఫుడ్ గిట్ అన్ని అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు లోకల్ ట్రైన్ నుంచి వచ్చాం కదా, అది ఈరోజు మనం చూసారా కనబడుతుంది రెడ్ కలర్, అదే మన ఇప్పుడు రైల్వే స్టేషన్ మెయిన్ చెన్నైది, అక్కడికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. చూడాలి మనకి రిజర్వేషన్ దొరికితే మాత్రం ట్రై చేస్తాం, దొరకపోయిందంటే మాత్రం జనరల్ గా మా ఫ్రెండ్ కి అయితే మాత్రం ఇప్పుడు నేను లగేజ్ అన్ని బ్యాగ్ అన్ని కొనుక్కోవాలి. ఎల్లుండి ఫ్లైట్ టికెట్ అంట. చూసారా గైస్, ఏజెంట్ మనీ అడగాలని ఫోర్స్ చేస్తున్నారు. ఎవరు కూడా ఏజెంట్ ద్వారా రాకండి మాత్రం ట్రై చేయకండి, అది మాత్రం నేను సజెషన్ చేయగలను. ఓకే గైస్, మనం ఒక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏమవుతుందో నేను చూపిస్తాను. మనం ఫస్ట్ కౌంటర్ దగ్గర ఉన్నాం, కనబడుతుంది ఇక్కడ ఫస్ట్ కౌంటర్, లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ అనమాట. అక్కడికి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాం. 240 అయింది మన డబ్బులకి. రిజర్వేషన్ అయితే దొరకలేదు. ఇప్పుడు అయితే మాత్రం జనరల్ వెళ్తున్నాం. నైట్ లో నరకం అయితే చూసేస్తున్నాం పక్కా. అయితే చెప్పాను కదా చెన్నై సెంట్రల్ చాలా పెద్దదని, క్రౌడ్ కి మాత్రం మామూలుగా ఉంటాం. లోన్కి వెళ్ళి చూపిస్తాను. అయితే ఇప్పుడు మన అనకాపల్లి ట్రైన్ రావాల్సింది నాకు తెలిసినంత వరకు ప్లాట్ఫామ్ 4 కానీ 5 కానీ వస్తుంది. యాప్ లో చూపించినట్టయితే ట్రైన్ చూసారా, క్రౌడ్ చాలా మంది ఎక్కువ ఉన్నారు. చూసుకొని జాగ్రత్తగా పక్కగా ఫోన్లు కొడేస్తారు. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ 4 కి అయితే వెళ్తున్నాం. చూసారా ఒక పాడు ఏటాకుంటున్నారు, జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ 4 కి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ ఏదో ట్రైన్ అయితే ఉంది ఇక్కడ ప్రజెంట్. అయితే మన ట్రైన్ అయితే సరే అవరో మీద ఒక ట్రైన్ వచ్చిన తర్వాత వీడియో చేస్తాం, రికార్డ్ చేసేసుకున్నాడు. ఇంటికి ఏ టైం కూడా తెలియదు. నిన్నైతే ఖాళీ ఉంది బ్రో, ప్రజెంట్ అయితే ఖాళీ కూడా లేదు. ఓన్లీ నించోనే వెళ్ళేవాడు. మధ్యలో ఏమన్నా ప్లేస్ ఏమన్నా దొరుకుతుంది. 8:15 అవుతుంది. ఇప్పుడైతే దిగేసాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. గైస్, మెడికల్ నుంచి అయితే రిపోర్ట్ వచ్చింది. మన ఎక్స్రే అయితే ప్రాబ్లం ఉందన్నారు. మళ్ళీ రీమెడికల్ పెడితే రీమెడికల్కి వెళ్ళాలి. ఒకటి అనుకుంటే ఒకటి అయింది గైస్. సర్లే, అది కూడా వీడియో చేసి పెడతాను. బాయ్ గైస్.